మనకి గుంటూరులో ఒక ప్రముఖ వ్యాపారవేత్త, స్నేహశీలి, ఒక అద్భుతమైన గొప్ప వ్యక్తి అయిన శ్రీ తులసి రామచంద్ర ప్రభు గారి జన్మదినోత్సవం కూడా ఇవాళ. వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారి సేవా కార్యక్రమాలు చూస్తూ ఈ గుంటూరులో నేను గడిపాను. అయితే గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా నేను గమనించిందంటే క్లోజ్గా వారి వితరణశీల ఎంత గొప్పదంటే, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సర్వీస్ బ్లాక్ అనే ఒక భవనం గవర్నమెంట్ వివిధ కారణాల వల్ల ఆపేసిన ఆ బిల్డింగ్ని వారు ఎంత అయితే అంత, అంటే అది దాదాపు 10 కోట్లు అవుతుంది, వారు ఎంతైతే అంత నేను పెట్టుకొని టర్న్కీ ప్రాజెక్ట్ లాగా దాన్ని ఫినిష్ చేసి ఇస్తాను అని చెప్పి వారంతటి వారే స్వయంగా ముందుకొచ్చారు. వారికి ఈ సందర్భంగా సూపరింటెండెంట్గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి నేను వచ్చాను. వారు నిండు 100 ఏళ్ళు వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా మంచిగా జీవితం గడపాలని, వారికి ఆ దేవదేవుడు ఆ శక్తి సామర్థ్యాలు, ఆ ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సర్వీస్ బ్లాక్ ఇచ్చే సందర్భంలోనే నర్సింగ్ స్టూడెంట్స్ వచ్చి గత 13 ఏళ్ళుగా మాకు నర్సింగ్కి కాలేజీకి బస్సే లేదు, మేము అమరావతి రోడ్ నుంచి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరుకి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది అని అడిగినప్పుడు వారు వెంటనే ఈ అవకాశం ఎవరికి ఇవ్వకండి, నేనే ఈ బస్సు నేను ఇస్తానని చెప్పి మొన్ననే మన ప్రియతమ యూనియన్ మినిస్టర్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా తులసి రామచంద్ర ప్రభు గారు వారి కుటుంబ సభ్యుల ద్వారా ఆ బస్సుని ఆ నర్సింగ్ స్కూల్కి అంకితం చేశారు. వారికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి మరొకసారి నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.